హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందమైన చేతికి అందంగా గోరింటా పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు మురిసిపోతూ చూసుకుంటాం మన చేతిని మనము. అందులోనూ ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో రోటిలో రుబ్బుకున్న, మిక్సీలో రుబ్బుకున్న ఈ ఆకు గోరింటాకుని అలా చేతికి పెట్టుకున్నప్పుడు అబ్బా, ఆ పండిన తర్వాత ఆ మురిసిపోతూ చూసుకోవటానికి నేనైతే రెడీ అయ్యానండి. గోరింటాకేంటి, ఐస్ క్రీమ్ డబ్బా ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఫ్రెండ్ పంపించింది నాకు గోరింటాకు. ఆల్రెడీ నేను అప్పటికే పెట్టుకొనున్నాను. ఫ్రెండ్ పంపించిన తర్వాత ఇంకా ఆగుతుందా మనసు, మళ్ళీ పెట్టుకోవటానికి రెడీ అయ్యానండి. చూడండి, రుబ్బిన గోరింటాకు ఎలా పెడతాం. అదే మెహందీ కోన్స్ అనుకోండి, రకరకాల డిజైన్స్ వేసుకుంటాం. ఈ రుబ్బిన ఈ గోరింటాకుతో కాకరాకుతో పెట్టుకోవచ్చు, సన్నజాజి ఆకుతో పెట్టుకోవచ్చు, అలానే మనము ఆకులతో రకరకాల డిజైన్స్ వేసి పెట్టుకోవచ్చు. అలానే పాము మెలిక అని చెప్పి అగ్గిపుల్లతో రౌండ్ సర్కిల్స్ గీసుకుంటూ కూడా పెట్టచ్చు. నాకైతే ఆల్రెడీ అప్పటికే పెట్టుకొని ఉన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ నాకు నచ్చిన డిజైన్స్ వేసి పెడదాము అనుకున్నా కూడా ఆ చేతిలో ఆ ఎర్ర రంగు ఆల్రెడీ ఉన్నది కాబట్టి దాని మీదే మళ్ళీ పెట్టుకోవటానికి ప్రిపేర్ అయ్యాను. చూసారు కదా, మధ్యలో పెద్ద చుక్క పెట్టాను. ఆ చుక్క చుట్టూ చిన్న చుక్కలు పెట్టేసేసుకున్నాను. చక్కగా అలా పెట్టిన తర్వాత ఆ రౌండ్ సర్కిల్ సరిగ్గా వచ్చిందా లేదా అని చక్కగా సరి చేసుకొని మళ్ళీ చేతికి పెట్టుకోవడానికి రెడీ అయ్యాను. అసలు ఈ గోరింటాకు ఆషాఢ మాసం పెట్టుకుంటే మనకి ఎంత మంచిదండి. హెల్త్కి హెల్త్ మంచిది. ఓవర్ హీట్ మొత్తం చక్కగా లాగేస్తుంది. హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి, వేడి లాగేస్తుందని పెద్దవాళ్ళు చెప్పారు. అలానే ఐదో తనానికి కూడా చాలా మంచిది అని చెప్పారు. అలానే మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు మంచిగా పండింది అనుకోండి, పెళ్ళైన వాళ్ళకి బా మీ ఆయన భలే నువ్వంటే భలే లవ్వే, అందుకే మంచిగా పండింది అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అదే పెళ్ళిగాని పిల్లలు పెట్టుకున్నారనుకోండి ఆషాఢ మాసంలో, అబ్బా మంచి మొగుడు వస్తాడే, గోరింటాకు చాలా మంచిగా పండింది అని చెప్తారు. అవునా కదా? అలా మన చిన్ననాటి రోజులు అందరం విన్నాం కదా. నేను కూడా అలా ఇని పెరిగొచ్చిందాన్నేనండి. మొత్తానికి గోరింటాకు పెట్టుకోవడానికి రెడీ అయ్యానా, పెట్టుకోవటం మొదలు పెట్టేశాను. పెట్టుకోవటం వస్తుంది. ఇంతకీ ఈ గోరింటాకులు ఏమేమి రుబ్బింది అని చెప్పి ఒక్కసారి మా ఫ్రెండ్కి కాల్ చేశాను. ఏమి వేసావు ఈ గోరింటాకులో అంటే, ఒక్క కాఫీ పొడి, టీ పొడి, నిమ్మకాయ, కొంచెం పెరుగు వేసి చక్కగా అలా గోరింటాకుని రుబ్బేసేసి నాకు పంపించిందండి. చూసారా, అంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశానండి. దేంట్లో అప్లోడ్ చేశాను? లక్కీ లచ్చక్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. సింపుల్గా అదేనండి, ఇప్పుడు కూడా సింపుల్ అని చెప్తున్నాను. చూసారా, అలా కొంచెం మజ్జిగ వేశాను. కొంచెం నల్లగా రాకుండా ఉండాలి అంటే ఏం చేశాను, నిమ్మ రసం పిండేశాను. అలానే ఈ పాప అదే మా ఫ్రెండు ఎలా పంపించింది అని చెప్పాను కదండి. టీ పొడి, కాఫీ పొడి వేసింది, టీ పొడి వేసింది, ఒక్క వేసింది, అలానే కొంచెం పెరుగు వేసింది, చింతపండు కూడా వేసిందంటండి. చక్కగా అలా చేతికి పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం ఉంది కదా, అది కూడా కాళ్ళకు కూడా కంప్లీట్ చేసేసానండి. ఎంతసేపు చూసారు కదా, 2 నిమిషాల్లో. నేను కాళ్ళకి పెట్టుకుంటూ వీడియో తీయటం చాలా కష్టం కదండి. అందుకని కాళ్ళకి పెట్టుకునే నేను వీడియో తీయలేదండి, ఓన్లీ చేతులకేనండి. చూసారా, చక్కగా అలా పెట్టానా. చూసారా, 15 రోజుల్లోనే 2 సార్లు గోరింటా పెట్టుకోవడానికి రెడీ అయిపోయాను. పెట్టిన పావు గంట అరగంటలోనే తీసేసానండి. నేను ఎక్కువసేపు పట్టు పెట్టుకుని ఓవర్ హీట్ ఉండటం వల్ల నల్లగా వచ్చేస్తుంది. అందుకని పెట్టుకుని అలా ఒక అరగంట పాటు ఉండి ఆ తర్వాత తీసేసిన తర్వాత మాత్రం వెంటనే కడగనండి. మళ్ళీ ఒక గంట పాటు అప్పుడు ఉంటానండి. అదే గోరింటాకు అట్టి పెట్టుకొని గంటలు ఉన్నామనుకోండి, పండిన రోజు భలే ఉంది, ఆరెంజ్ షేడ్లో సూపర్గా ఉంది అని చెప్పి మనం మురిసిపోతూ మన చేతిని మనం అలా గమనించుకుంటూ ఇష్టంగా చూసుకుంటూ ఉంటాం. 3వ రోజుకి వచ్చేసేపటికి నల్లగా అయిపోతుంది. ఎప్పుడెప్పుడు ఈ గోరింటాకు రంగు పోయిద్దా అని తపన పుడుతూ ఉంటుంది మనసులో. నేనైతే ఒక్క అరగంట సేపు అట్టు పెట్టుకొని ఇదిగో ఇలా తీసేసాను. ఆ తర్వాత ఒక గంట తర్వాత ఆరిన తర్వాత ఇదిగో ఇలా చక్కగా కడగడానికి రెడీ అయ్యాను. మీరు కూడా అందరూ ఈ ఆషాఢంలో గోరింటా పెట్టుకుంటున్నారు కదా, పెట్టుకోండి. ఆషాఢ మాసం గోరింటాకు 5వ తనమంటండి. చక్కగా పెట్టుకోండి. అలానే మురిసిపోతూ మన చేతులు మనం అలా గమనించుకుంటూ హాయిగా ఒక వారం రోజుల పాటు తన్మయత్వం చెందొచ్చు. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ కొత్త వీడియోతో